హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజైతే మేము మా అమ్మమ్మ గారి పొలానికైతే వచ్చామన్నమాట. అయితే ఈరోజు మా సండే స్పెషల్ ఏంటంటే పొలానికైతే పిచికారీ చేయడం అనమాట. ఈ పిచికారీ అంటే స్ప్రేయింగ్ అనమాట. ఈ పొలానికైతే పిచికారీ చేయకపోతే పంట దిగుబడి అనేది తగ్గుతుందనమాట. అందుకనే పొలానికి పిచికారీ చేయడం చాలా మంచిది. ఈ పొలంలో ఉండే బోధిలో వాటర్ కూడా చాలా చాలా స్వచ్ఛమైన నీరు అనమాట. మనం ఎప్పుడు రైతు బాగుండాలనే కోరుకోవాలి. ఎందుకంటే రైతు బాగుంటేనే పంట బాగా పండిస్తాడు. పంట బాగా పండితేనే మనకు ఆహారం అనేది దొరుకుతుంది. అందుకే రాజెప్పుడు రైతు అవ్వలేడు కానీ రైతు ఎప్పుడు రాజే. ఉదాహరణకు ఒక పారిశ్రామిక వ్యక్తి ఉన్నాడు. అతను ఎంత డబ్బు సంపాదించినా, ఎంత బంగారం సంపాదించినా ఆ బంగారం డబ్బు తినలేడు. ఎప్పటికైనా భూమిలో నుండి వచ్చే పంటనే తినాలి. అందుకే ఎంత డబ్బు సంపాదించినా రైతు పండించిన పంటనే మనం తినాలి. ఇక పిచికారీ చేయటం అయితే లాస్ట్కి వచ్చేసింది. ఇలా రైతులు పిచికారీ చేయటం ఎంతమంది చూసారో వాళ్ళందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై జవాన్, జై కిసాన్.